Today I have to young rich man. మార్క్స్ వార్త 10వ అధ్యాయము 17వ వచనములో ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఆయన ఒక మార్గమును వెళ్ళుచు ఉండగా ఒకడు పరిగెత్తుకొని యేసునద్దకు వచ్చి మోకాళ్ళుని ఆయన పాదాలకు నమస్కారం చేసి, సద్బోధకుడా, నేను నిత్య జీవమునకు వెళ్ళాలంటే ఏం చేయాలి అని యేసు ప్రభువుని అడిగాడు. ప్రభు అన్నాడు, సద్బోధకుడు అని నువ్వు ఎలా నన్ను పిలుస్తున్నావు? సత్పురుషుడు అనేవాడు దేవుడు ఒక్కడే, అది దేవునికే చెల్లును. దీన్ని ఇంగ్లీష్లోనండి గుడ్ మాస్టర్ అంటారు. సత్పురుషుడు అనగా గుడ్ మాస్టర్ అంటే మంచి యజమానుడు, మంచి దేవుడు అని. కనుక ప్రియులారా, అప్పుడు ప్రభు అన్నాడు, నీవు నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను చెప్పేవన్నీ పాటించు, అవి చేయకుండా ఉంటే చాలు అని చెప్పి ఆ మనిషితో అన్నప్పుడు, చెప్పు ప్రభు అవి ఏంటో అన్నాడు. నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, వ్యభిచారించవద్దు, ఇతరులపై అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించము అని అతనితో అన్నప్పుడు, ప్రభువా, ఇవన్నీ నేను నా చిన్నతనం నుండి చేస్తూనే ఉన్నాను కనుక ఇవన్నీ నాకు తెలుసు అన్నాడు. అప్పుడు ప్రభువు అతని వైపు చూసి అతన్ని ప్రేమించి ప్రభు అన్నాడు, నీకొకటి కొదువుగా ఉంది అన్నాడు. ఏంటి ప్రభు అది? నీవు మిగులు ఆస్తి కలిగిన వాడు, నీకు ధనధాన్యాలు ఎక్కువగా భూమి ఆస్తులు ఉన్నాయి, ఇవన్నిటిని అమ్మి పేదలకు ఇవ్వు. పేదలకు ఇచ్చిన తర్వాత నా వద్దకు వచ్చి నన్ను వెంబడించు, నీకు పరలోక రాజ్యంలో ధనం దాచబడుతుంది, నీకు నిత్య జీవానికి వెళతావు అని ఆ ధనవంతుడితో అన్నప్పుడు, ధనవంతుడు తన ముఖం నేలవేసుకొని, అంటే మిగిలి బాధపడుచు ఆయన పేసు తిప్పుకొని వెలుసు మనోవేదనతో, బాధతో ప్రభు దగ్గర నుండి వెళ్ళిపోయాడు. ప్రియులారా, ప్రభు చెప్తున్నాడు, ఈ లోకంలో ఏ మనిషికి ఏది అవసరమో ప్రభు తప్పకుండా చెప్తున్నాడు, తప్పకుండా ఇస్తాడు, తప్పకుండా తెలుసు ఆయనకి. కానీ ప్రభు అన్నాడు, బైబిల్ అనేక చోట్ల రాయబడి ఉంది ఏంటంటే, ధనవంతులు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు, ఎందుకంటే వారు ఆస్తులు విడవలేరు, వారి డబ్బు ప్రాముఖ్యం, వారిని డబ్బును నమ్ముకున్నవారు, వారు ధనాన్ని నమ్ముకున్నవారు, ఏది ఏమైనా ఈ లోకంలో దీనితోనే జయించవచ్చు, దీంతోనే జీవించవచ్చు అనుకునే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు చెప్తున్నాడు, వాటన్నిటిని ఇచ్చివేసి నా యొద్దకు రా, నీకు నిత్య జీవం దొరుకుతుంది, పరలోక రాజ్యంలో ధనం దాచబడతావు, అక్కడ నీకు దొరుకుతుందని చెప్పాడు. అందుకని ప్రియులారా, ఈ రోజుల్లో ధనవంతులు అయిన వారు లేక డబ్బును అధికంగా ప్రేమించేవారు ఈ వాక్యాన్ని బట్టి చూస్తే డబ్బున్న వాళ్ళకి సంతోషం లేదు, డబ్బున్నటువంటి ఆస్తి కలిగిన వారికి సంతోషం లేదు. అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి వ్యాధులు, అనేకమైనటువంటి రోగాలు వారిని వెంబడిస్తున్నాయి. కనుక ప్రియులారా, దేవుణ్ణి నమ్మండి, దేవుడు చెప్పినట్లుగా వెంబడించండి, ఆయన కృపలో జీవించండి. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే, నిత్యజీవం పొందాలంటే యేసుప్రభు చెప్పినట్లుగా నడిచినట్లయితే తప్పక నీకు పరలోక రాజ్యంలో ధనం దాచబడుతుంది. దేవుడి వాక్యాన్ని మనందరికీ ఫలింపజేయనుగా. ఆమేన్.